కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బొల్లారం భూలక్ష్మి దేవాలయం వద్ద పౌర్ణమి సందర్భంగా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ నాయకులు నరసింహ, అరవింద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సునీతారెడ్డి పాల్గొని మాట్లాడుతూ ప్రజలు తనకు ఎక్కడికి వెళ్లినా మంచి ఆదరణ ఇస్తూ స్వాగతం పలుకుతూ తప్పకుండా గెలిపిస్తామని హామీ ఇస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలు తమ విజయానికి ముఖ్యంగా మహిళలు ఉచిత బస్సు సేవలను వినియోగించుకుంటున్నందుకు 7 నియోజకవర్గాల్లో ఉన్న మహిళలు తనకు ఓట్లు వేసి గెలిపించే వీలుందని, గ్యాస్ 500 రూపాయలకే ఇవ్వటం, ఉచిత కరెంటు లాంటి పథకాలు తక్షణమే అమలు జరగటం వల్ల కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ లభిస్తుందని ఓటర్లు విశ్వసిస్తున్నట్లు ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆర్టీసీ చైర్మన్ సంజీవరెడ్డి, సెల్ నాయకుడు అయూబ్ ఖాన్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు నరసింహన్, బాలరాజు పాల్గొని అన్నదానం నిర్వహించారు. कांग्रेस पार्टी जिंदाबाद, राहुल गांधी जिंदाबाद, सोनिया गांधी जिंदाबाद, रेवंत अन्ना जिंदाबाद, रितम्म जिंदाबाद. చాలా మంది మాకు సపోర్ట్ చేస్తామని అందరికి పాదయాత్రలు పాల్గొన్నారు. పాదయాత్రలు కూడా స్పందన చాలా మంచి పెద్ద ఎత్తున మహిళలు కానీ నాయకులు కానీ ప్రజలు కూడా పాల్గొన్నారు. అక్కడ నుంచి ఎల్బీ నగర్ అన్నదాన కార్యక్రమం ఇక్కడ మళ్ళీ అనుకోకుండా ఇక్కడ వచ్చి మన అమ్మవారి టెంపుల్కి రావడం, లక్ష్మి అమ్మవారి టెంపుల్కి రావడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మాకు చాలా స్పందన మంచిది. ఎక్కడ వచ్చినా బ్రహ్మరథం పడుతున్నాం. ఇంకా మన దీంట్లో ఇంకా విపరీతమైన మార్పు వస్తుంది. చాలా మంచిగా అన్ని పార్టీలు కూడా జాయిన్ అయ్యాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీ గెలవబోతున్నారు. గతంలో నాకు కూడా అవగాహన ఉంది కాబట్టి ఇక్కడ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మంచి హైయెస్ట్ మెజార్టీ ఇస్తారు. కంటోన్మెంట్ కూడా సీఎం గా చెప్పడం స్పెషల్ ఫండ్ ఇస్తామన్నారు. ఇంకా మొత్తం మల్కాజ్గిరి కూడా మంచి టైం ఆపిస్తున్నారు. మెట్రో ట్రైన్ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అది కూడా ఫాలో చేస్తామని సీఎం గా చెప్పడం జరిగింది. కాబట్టి మల్కాజ్గిరి ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. కాంగ్రెస్ గెలిపించి ఇక్కడ అభివృద్ధి చేస్తున్నామని గవర్నమెంట్ ఉంటారు కాబట్టి మంచి అందరి సంపూర్ణ మద్దతు ఉంది. అందరు సమిష్టిగా మంచి ఐక్యమత్యంతో పనిచేసి పార్టీని బలోపేతం చేస్తూ హైయెస్ట్ మెజార్టీ తీసుకొస్తారు. చాలా బాగుందండి. సికింద్రాబాద్ తాడ్బండ్ దేవాలయ కార్యనిర్వహణాధికారి అంబుజ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి పురస్కరించుకొని తాడ్బండ్ హనుమాన్ దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం నుండే పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హనుమాన్ చాలీసా పారాయణాలతో తాడ్బండ్ హనుమాన్ దేవాలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆంజనేయ స్వామి దర్శనం నిమిత్తం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణమంతా జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగుతోంది. ఆలయ పరిసర ప్రాంతాలలో రామలక్ష్మణుల సమేత హనుమంతుడి విశేష అలంకరణతో పాటు విద్యుత్ దీపాల వెలుగులు అందరినీ ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. రకరకాల సెట్టింగులతో కూడిన విద్యుత్ దీపాల కాంతులతో తాడ్బండ్ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణం మెరిసిపోతోంది. ఆలయానికి వచ్చే భక్తులకు ఆలయ నిర్వహణాధికారి అంబుజ ఆధ్వర్యంలో అన్ని విధాల వసతులు, సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటుతో పాటు స్వామివారి దర్శనం కలిగే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నారు. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ తన స్థాయిని మించి సీఎం రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం సమంజసం కాదని, తన స్థాయికి మించి మాట్లాడవద్దని కాంగ్రెస్ నాయకులు, ఆర్టీసీ మాజీ చైర్మన్ సంజీవరెడ్డి, మైనారిటీ సెల్ విభాగం నాయకుడు అయూబ్ ఖాన్, 5వ వార్డు నాయకుడు గజ్వేల్ భరత్ తదితరులు మాట్లాడుతూ కంటోన్మెంట్ బోర్డు మెంబర్ కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన బకాయిలు వసూలు చేయటం మర్చిపోయి, అభివృద్ధి పనులు చేయటం మర్చిపోయి సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసి ఏదో ప్రచారం కోసం స్టంట్లు చేస్తున్నారు.
కంటోన్మెంట్లో నామినేటెడ్ బోర్డు సభ్యుడు అందరికీ మంచినీళ్లు ఇవ్వటం లేదని, కొంతమంది అధికారులను చేతిలో పట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి నీటి సరఫరా ఆపివేస్తున్నారని వారన్నారు. ఇలాంటి విషయాల్లో అధికారుల మీద ప్రెషర్ తెచ్చి బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు నీటి సరఫరా జరగకుండా చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ లీడరు రేవంత్ రెడ్డి గారిని అడ్రస్ లేకుండా మాట్లాడిండు. ఆయన ఇక్కడ ఆయన ఊళ్ళన్నీ చెల్లలేదంటే అది ఇప్పుడు ఏడలేదంటే ఆ చెల్లనాయనే ఇవాళ సీఎం అయిండు. మహానుభావుని తెలియదు, మరి ఎందుకు చెల్లలేడు ఏం లేదు అది తెలియదు అతనికి. రేవంత్ రెడ్డిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడము అది మంచి పద్ధతి కాదు. అది బీజేపీ నాయకులు బీజేపీకి ఇప్పుడు ఇక్కడ ఈరోజు అడ్రస్ లేకుండా పోయింది. ఇక్కడ బీజేపీకి క్యాండిడేట్ లేక అడ్రస్ లేకుండా పోయింది బీజేపీకి. ఏమున్నా మా కాంగ్రెస్ క్యాండిడేట్ గెలుస్తున్నాడు, ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు గెలుస్తున్నారు కాబట్టి అటువంటప్పుడు అవగాహన లేకుండా ముఖ్యమంత్రి మీద మాట్లాడడం అంటే అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అలాంటి మాటలు అది ఎవరు ప్రజలు కూడా ఇచ్చేయరు. ఆయన అక్కడ గెలవలేదు, అక్కడ లేదు, ఇక్కడ అది అయిపోయింది, అది జమానా అయిపోయింది. అది ఇప్పుడు ఈ జమానాలో ఇంకేమున్నది, ఇప్పుడు సీఎంఏ అయింది ఆయన. అది గెలవదు ఇది గెలవదు అంటే అది ఎంతవరకు సమంజసం? అది ముఖ్యంగా కంటోన్మెంట్ నామినేటెడ్ మెంబర్ రామకృష్ణ గారు చేసిన దానికి మేము ఖండిస్తున్నాము. ఆయన స్థాయి లేదు అటువంటి మాట్లాడాలని. ఆయన మర్చిపోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో బతికి కాంగ్రెస్ పార్టీలో సంపాదించుకొని మళ్ళీ పార్టీలు మార్చుకొని మళ్ళీ ఆ తర్వాత బీజేపీలో పోయి మైనారిటీస్ వ్యతిరేకం పార్టీ బీజేపీ పార్టీలో మైనారిటీస్ వ్యతిరేకం రామకృష్ణ ఆ విధంగా మాట్లాడటం చాలా సిగ్గుచేట. రామకృష్ణకి బుద్ధి ఉండాలి. ఆయన ఏమనుకుంటున్నాడంటే ఆయన స్థాయి ముఖ్యమంత్రి స్థాయి అనుకుంటున్నాడు. బాబు నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక బోర్డు మెంబరు, ఒక వార్డు మెంబరు, నామినేటెడ్ కంటోన్మెంట్ కి ఒక మెంబర్. నువ్వు కంటోన్మెంట్ ఒక చిన్న స్థానము, ఒక స్టేట్ కూడా కాదు. అటువంటి దానికి నువ్వు స్టేట్ లీడర్ అని అంటున్నావు. నీకు తెలవాలి, కేసీఆర్ స్థాయి తగ్గినట్టు ఛాలెంజ్ తీసుకొని రేవంత్ రెడ్డి గారు ఇన్ని సీట్లు తీసుకొచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసినంటే ఆయన లెవెల్ ఏంటి? కేసీఆర్ కే ఆయన అగేన్స్ట్ గా నిలబడే స్థాయి లేనప్పుడు నువ్వేంటి, నువ్వెంత? రెండోది, నువ్వు చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో కంటోన్మెంట్ లో ఎంత సంపాదించుకున్నావు, ఏం చేస్తున్నావు అందరికీ తెలుసు. నువ్వు లెవెల్ ఏంటి, నువ్వేంటి అందరికి తెలుసు. ఇక దయచేసి ఇటువంటి మాటలు మాట్లాడకు. మేము అన్ని ఇప్పుడు సంజయ్ రెడ్డి గారు చెప్పినట్టు ఏ కార్యకర్త కూడా సహించాము. నిన్ను కంటోన్మెంట్ లో కూడా తిరగకుండా చేస్తా. ఎందుకంటే నువ్వు ఆ స్థాయి నుంచి మాట్లాడే నీకు అధికారమే లేదు. ఒకటి. రెండోది, మీ పార్టీ, మీ బీజేపీ పార్టీ ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉండి ఆయన ఆ విధంగా మైనారిటీస్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఉన్న కంటోన్మెంట్ లో అన్ని వర్గాలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు కూడా ఉన్నారు. సిగ్గు శరం లేకుండా ఈరోజు మోదీ మాట్లాడతాడు. కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వస్తే మన హిందూస్ కి ఉన్న ఆస్తులు, హిందూస్ కు ఉన్న బంగారం అన్ని గుంజుకొని ముస్లింస్ కి ఇచ్చేసారంటే సిగ్గు శరం ఉండాలి. మీ ప్రైమ్ మినిస్టర్ కి సిగ్గు శరం లేదు, ఆ స్థాయికి ఉంది. ఇట్లా డివైడ్ చేసి మాట్లాడుతున్నాడు. ప్రైమ్ మినిస్టర్ కంట్రీ కాలే, ప్రైమ్ మినిస్టర్ మీ బీజేపీ పార్టీగా. మీ బీజేపీ పార్టీ ప్రోగ్రామ్ ఉంటే చెప్పుకోవచ్చు, కానీ ఆయన ప్రైమ్ మినిస్టర్ గా ఉండి హోదాలో చెప్తున్నంటే ఆయన శిక్ష నీకు పడుతున్నాయి. ఆయన షాడో మీద నువ్వు కూడా పనిచేస్తున్నావు. దయచేసి మానుకో. మైనారిటీస్ వ్యతిరేకం రామకృష్ణ, జాగ్రత్తగా. ఎందుకు తీసుకురాలేదు? మరి ఇది ఒక రూపాయి తీసుకురాలేదు. ఇప్పుడు చెప్తున్నా, అక్కడ కొడితే ఇక్కడ కొడతా కాదు. మీ బీజేపీ వాళ్ళు పూణే కొడితే ఇక్కడ దెబ్బ తగిలింది. పూణేకి 25 కోట్ల వచ్చింది గ్రాంటీనేట్ ఫండ్. మన కంటోన్మెంట్ 10 కోట్లు వచ్చింది. ఏం చేసినావు? మీ బీజేపీలో కొట్టి ఆడ పూణేలో కొడితే నీకు ఇక్కడ పట్టదు. మళ్ళీ నువ్వు అడగనికి లేదా? నీకు తెలివి లేదా? మరి మా కంటోన్మెంట్కి ఇన్ని పైసలు రావాలని చెప్పిన ఒక్కసారి నన్ను అడిగినావా? డిమాండ్ చేసినావా? నువ్వేమన్నా 2 సార్లు గ్రాంటీన్ ఫండ్ వస్తే ఒక్కసారన్నా మాకు ఒకసారి 10 కోట్లు ఒకసారి వస్తుంది, ఒకసారి 5 కోట్లు 3 కోట్లు వస్తుంది. ఏం చేస్తారు అసలు మీరు? ఇన్ని రోజుల నుంచి మీరు ఎప్పుడన్నా సర్వీస్ ఛార్జెస్ కోసం మాట్లాడిరా? బండి సంజయ్ గారు ఇప్పటి వరకు పట్టకలేరు. వచ్చినారా అంటే ఒకసారి ఆ రోజు ఒకసారి నైట్లో వచ్చి మాట్లాడితేనే ఇలా మాట్లాడా. ఎందుకంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలియదు. తెల్లారి మాట్లాడతా. తెల్లారి ప్రెస్ మీ డబుల్ బెడ్రూమ్ దగ్గర మాట్లాడు. మీకు 800 కోట్ల రూపాయలు రావాలా? నేను 3 నెలల 6 నెలలు మీకు తీసుకొచ్చి ఒక్క రూపాయి ఇవ్వకుండా ఇస్తా అన్నాడు. ఒక్క రూపాయి కూడా ఇవ్వాలి ఇప్పటి వరకు. ఇది మీ పరిస్థితి.
ఇలా దినంలో మీరు ఎక్కడికైనా పోయినారు కార్యకర్తలు మీరు ఇంకా ఎక్కువ సార్లు మాట్లాడినంటే మా కాంగ్రెస్ కార్యకర్తలు మేము ఉరికించి కొడతారు, మీ ఇల్లు ముట్టడి చేస్తారు చెప్తున్నా. ఇది మాత్రం ఫుల్లా చెప్తున్నా. దయచేసి ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోండి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి నివేదితను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓటర్లకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నివేదిత గృహలక్ష్మి కాలనీలోని తన క్యాంపు కార్యాలయం నుంచి నామినేషన్ దాఖలు చేసేందుకు కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంకు బయలుదేరి వెళ్లింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ కు ఆమె నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి దివంగత నేత ఎమ్మెల్యే సాయన్న కంటోన్మెంట్లో చేసిన సేవలు ప్రజలు మర్చిపోలేదని, సాయన్నను గెలిపించిన విధంగానే నివేదితను కూడా ప్రజలు ఓట్లు వేసి గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. అనంతరం విలేకరులతో నివేదిత మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తోందని, తాను తప్పకుండా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ఇన్ఛార్జ్ శ్రీధర్ రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, మాజీ బోర్డు సభ్యులు అనితా నళిని, పాండు యాదవ్, కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నామినేషన్ వేయడం జరిగింది. కేసీఆర్ గారు సాయన్న గారి ఫ్యామిలీకి మమ్మల్ని నమ్మి మాకు టికెట్ ఇవ్వడం జరిగింది రెండోసారి. దానికి నేను ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మార్నింగే మేము నాన్న ఆశీస్సులు తీసుకుంటూ ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ మాకు శ్రీనివాస్ యాదవ్ గారు ఆల్రెడీ ఉన్నారు. ఆయన ఆశీస్సులు తీసుకొని, ఇన్ఛార్జ్ గారి ఆశీస్సులు తీసుకొనేసి మేము బోర్డు మెంబర్స్, ముఖ్య కార్యకర్తలు అందరం వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. అమ్మగారితో వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. చాలా మంది ప్రజలు వచ్చారు. అందరిది చాలా మంచి స్పందన ఉంది. మేము ఈ పట్ల చూస్తే మేము ఎట్లన్నా మా విజయం తథ్యమని చెప్తున్నామని అనిపిస్తుంది. హనుమాన్ జయంతి సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో వివిధ దేవాలయాలు భక్తులతో, నాయకులతో కిటకిటలాడాయి. దేవాలయాల పరిసర ప్రాంతాలు భక్తులతో ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు తీసుకుని దేవుని ఆశీర్వాదం పొందారు. అందులో భాగంగా మారేడుపల్లిలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, అర్చకులు వారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ సంతోష్ యాదవ్ మైనంపల్లి శ్రీ గణేష్ ని శాలువాతో కప్పి సత్కరించారు. సార్